అరే మామ నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఇస్రో జాయిన్ అవుదామని ఫిక్స్ అయినారా. మరి ఏ ఎగ్జామ్ రాయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్, సిలబస్, ఓపెనింగ్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్ని చూసుకున్నావా? అంటే జస్ట్ ఫిక్స్ అయినా మామ. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరిపోయింది. సరే వాడితో పాటు నీకు కూడా చెప్తా విను. ఎవ్రీ ఇయర్ ఇస్రో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని సైంటిస్ట్, ఇంజనీర్ రోల్స్ కి అయితే రిక్రూట్ చేసుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ బ్రాంచెస్ వాళ్ళకి టోటల్ గా 300 to 500 ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. అయితే దీనికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే బీటెక్ లో మినిమం ఎంత ఉండాలి, దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా ఉంది. అయితే రిక్రూట్మెంట్ 2 ways లో జరుగుతుంది. ఫస్ట్ ఇస్రో వాళ్ళు ఓన్ గా ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అందులో సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటది. తర్వాత ఫైనల్ ఆఫర్ ఇంటర్వ్యూ అండ్ రిటన్ టెస్ట్ రెండిటి బేసిస్ పైన అయితే ఇస్తారు. ఇంకోటి గేట్ ఎగ్జామ్ స్కోర్ త్రూ కూడా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. తర్వాత ప్రాసెస్ సేమ్ ఉంటది. అందుకే చాలా మంది స్టూడెంట్స్ గేట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఇస్రో ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు. 80 to 90% సిలబస్ సేమ్ ఉంటది కాబట్టి. ఈ పీడిఎఫ్ లో ఇస్రోకి సంబంధించిన బ్రాంచ్ వైజ్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఫ్రీ రిసోర్సెస్, ఇంకా ఇస్రో ఎగ్జామ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసిన పీడిఎఫ్ నా ఛానల్ బయోలో లింక్ ట్రీ అనే లింక్ ఉంటది, అందులో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన. నీ దోస్తుగాలకి రీల్ షేర్ చేసి వాళ్ళకి కూడా ఇస్రోలో ఎట్లా ఎంటర్ అవ్వాలో చెప్పు.